రాజాసాబ్ మూవీ ఎంతమంది ఎదురు చూస్తారు. ఫస్ట్ ట్రైలర్ కంటే సెకండ్ ట్రైలర్కి ఎంతమందికి నచ్చింది మీకు తెలుసా? నిజం, ఫస్ట్ ట్రైలర్ అందరికి బాగా నచ్చింది. బట్ సెకండ్ ట్రైలరు అంతకు మించి అంచనాలు పెంచేసింది. ఒక్కొక్క సీన్ గూస్బమ్. ఎందుకంటే ఫస్ట్ ట్రైలర్లో ఉన్న సీన్స్ సెకండ్ ట్రైలర్లో మ్యాక్సిమం లేవు. గమనించండి, అందులో మీరు గమనించలేరు. ప్రభాస్ అన్న లుక్స్ కానీ వేరే లెవెల్లో కనబడ్డాయి. ఎందుకు సార్, ట్రైలర్ 2లో 2 విషయాలు బాగా కనిపెట్టండి. ఒకటి, లాస్ట్లో వచ్చిన జోకర్ షాట్ ఉంది చూడండి, అబ్బబ్బబ్బా షాటు వేరే లెవెల్. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సినిమా రిలీజ్ అయిన రోజు థియేటర్లో మాత్రం పక్కా గూస్బమ్. సినిమా ఎలా ఉన్నా సరే, బట్ ఆ షాట్ మాత్రం మళ్ళా సలారోని బయట తీసిండేమో అనేలాగా షాట్ పడ్డది. అంతేకాదు, ఈ రాజాసాబ్ కథ అనేది నైనమ్మ మనవడి కథ. నాకు తెలిసి నేను ఊహించుకుంటుంది ఏమంటే, వాళ్ళ తాతగారికి ఏదైనా అన్యాయం జరిగితే అది మన ప్రభాస్ అన్నకి తెలిసి నానమ్మ ద్వారా ఆ కోటలకు వెళ్ళి అక్కడ జరిగింది ఏంది అన్నీ తెలుసుకొని ఆ తర్వాత అక్కడ ఉన్న కొన్ని సన్నివేశాలు మీరు గమనిస్తలేరు. పెద్ద పెద్దగా దయ్యాలాగా ఏవో వచ్చేస్తున్నాయి. ముసలినేమో లేపి అక్కడ ఎత్తేస్తాడు. సినిమా అంటే సినిమా కంటెంట్ వేరే ఉంది. ఇక్కడ కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, యాక్షన్ ఉంది. మీరు గమనించలేరు. యాక్షన్ ఒక షాట్ చూసిరా, మొత్తం ఇట్లా బండ్లు మొత్తం ఇట్లా ఉంటే ఒక 5 మంది ఇట్లా చైన్ పడి లాగేస్తాడు. అదొక సీను. ఇంకో బీట్ చెప్తున్నాను చూడండి. ప్రభాస్ అన్నకే ఇట్లాంటి సీన్ సెట్ అయితే ఒక్కసారి ఇట్లా ఒక 20-30 మంది ఉంటే ఇట్లా పట్టుకొని ఇట్లా అంటాడు. ఆ సీన్ పక్కా ప్యూర్ సీన్. అంటే అలాంటి సీన్లు ప్రభాస్ అన్నకు పడితేనే అది కరెక్ట్. మీరు గమనించారు, రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ అన్నకి బూటతో కొడతాడు. అది మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ గురించి నచ్చదు. ప్రభాస్ అన్న అంటే 100 మందిని కొడితే ఆయన కటౌట్కి తగ్గట్టు ఉంటుంది. అలాంటి సినిమాలు అలాంటి సీన్స్ పెడితే ఇద్దరా ప్రభాస్ అన్నకు ఉండాలి అని ప్రతి ఒక్క ఫ్యాన్ కాల ఎగిరేస్తారు. అంతేగాని రాధేశ్యామ్ సినిమాలో పెట్టిన మాత్రం పెట్టదు. అందుకే చాలామంది భయపడరు. మారుతికి సినిమా ఇస్తారు అంటే ఫ్యాన్స్ భయపడరు. బట్ ఇప్పుడు మాత్రం కాల ఎగిరేస్తారు ఫ్యాన్స్. నిన్న వచ్చిన ట్రైలర్ చూసి ట్రైలర్ అలా ఉంది అనమాట. అలా అని చెప్పేసి ట్రైలర్ ఎలా ఉన్నా ఇప్పుడు ఈ సంక్రాంతి బరిలో దిగుతుంది 9వ తారీఖు. ఈ బరిలో ఖచ్చితంగా గెలిచేది మన సంక్రాంతి మొగుడు ప్రభాస్ అన్ననే. ఎందుకంటే 9వ తారీఖు సినిమా రిలీజ్. 9, 10, 11లో కలెక్షన్ ఎక్కువ అవుతాడు. మళ్ళీ 12, 13 సంక్రాంతి వచ్చేస్తుంది. కలెక్షన్ మొత్తం. అంతేకాదు, డే 1 టికెట్ 100 కోట్ల నుంచి 150 కోట్లు ఉండబోతుంది. అంతేకాదు, ఇప్పటికే యూకేలో, అమెరికాలో మొత్తం టికెట్లు బాగా సాలిడ్గా బుక్ అయిపోతున్నాయి. ఇంకా మీకు ఇలాంటి అప్డేట్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టికెట్లు ఎప్పుడు పడతాయో ఆంధ్ర తెలంగాణ చెప్తా. ఓకే, బాయ్.